శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల అలా తక్కనొచ్చిన అంతా బాగేనా? ఇన్నొద్దులు నేను రాలేనని బెంగటిల్లిపోతున్నట్టున్నారు కదా. ఒక్కొక్కరు ఇక ఊకోండి, నేను వచ్చినా కదా, ఇక వార్తలు ఏమున్నాయో ఏం లేవో అన్నీ అరుచుకొని వచ్చి మీ చెవులేస్తా. అందుకు మీరు ఏం చేయాలనో ఎరికే కదా. మన ఎన్ఐఎన్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని నా కోసం ఎదురు చూడుడే. ఇక ఇలాంటి వార్తలు ఏమున్నాయో చూసుకుంటే, భారతదేశ 13వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారు రాత్రి 9:51 గట్ల కాలమయ్యిండు. ఇక ఆయన దేశానికి ఏం చేసిండన్నది మన దేశ ప్రజలు మర్చిపోరాదు. 10 ఏండ్ల పాటు మౌనముని లెక్కనే ఉండుకుంటా దేశ ఆర్థిక విధానాలను సంస్కరించి పేదలకు పెన్నిది లెక్కున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆ రోజుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు తొనకకుండా బెనకకుండా ఎవ్వరి నుంచి ఒక్క మాట పడకుండా ఎన్నో ప్రజాహిత సంస్కరణలకు ఆద్యుడయ్యిండు మన్మోహన్ సింగ్ సార్. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ముఖ్య పాత్ర పోషించిండు. సమాచార హక్కు చట్టం విషయంలో కానీ, ప్రత్యేక ఆర్థిక మండల ఏర్పాటు విషయంలో కానీ, జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టుట్ల కానీ, గృహహింస చట్టం అమలు చేసుట్ల కానీ, అమెరికా తన అణు ఒప్పందం చేసుట్లా, చంద్రయాను మంగళయాన్ల తెర వెనుక ఆహార భద్రత చట్టం చేసుట్లా, ఆధార్ కార్డుల రూపకల్పన వెనుక ఇట్లా వాటిని ప్రవేశపెట్టుట్లా మన్మోహన్ సింగ్ సార్ కృషిని తరాలు యాద్ చేసుకుంటారు. నిన్న అంటే డిసెంబర్ 26వ తారీఖు రాత్రి 9:51 జీవిడిచిన విషయం అయితే ఎరుకైంది మనందరికీ. ఇక ప్రతి ఒక్కరైతే కుదేలైనరు. మన్మోహన్ సింగ్ సార్ ఒక బడిపంతులుగా బతుకుపోరు మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కి ఎదిగి ఆర్బీఐ గవర్నర్గా, భారత మాజీ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా ఎంతో ఎత్తుకెదిగినరు. దేశం గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడిగా చరిత్ర ఎప్పుడు మన్మోహన్ సింగ్ సార్ను మతికుంచుకుంటుంది. ఇక రేపు అంటే శనివారం నాడు అధికారిక లాంఛనాలతోన ఆయనకు కడసారి వీడ్కోలైతే వలికేటందుకు కేంద్రం ప్రకటన చేసింది. అందుకు తగ్గట్టుగా ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం సుత జరిగిపోయింది. ఇక మన్మోహన్ సింగ్ సార్కు సంతాపంగా 7 రోజులు సంతాప దినాల లెక్క కేంద్రం ప్రకటించుడే కాకుండా రాష్ట్రపతి భవన్ సహా అన్ని సర్కార్ ఆఫీసుల మీద ఉన్న జాతీయ జెండాను అవతనం చేసిర్రు. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా సర్కారు బడులకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ సార్కు నివాళులు ప్రకటించింది. అయినా కానీ ఇయాలటి కాలంలో మనకు ప్రధానమంత్రి అంటే ఎట్లుంటారో మళ్ళా ఫస్ట్ నుంచి పాఠం చెప్పాల్సిన కర్మ చుట్టుకున్నది. ప్రధానమంత్రి అంటే గుళ్ళు గోపురాలు గట్టించుడు, మతాల నడుమ కొట్లాటలు పెట్టుడు, పార్లమెంటుల పాపపుణ్యాలు మాట్లాడుడు, హిందీ భాషను జనాలకు రుద్దుడు, మత ప్రాతిపదికన ప్రాపగాండా సినిమాలు దీపిచ్చుడు, ఆ సినిమాలకు పనిచేసిన యాక్టర్లకు జాతీయ అవార్డులు ఇచ్చి సన్మానాలు చేసుడు, చచ్చిపోయిన నేతలకు విగ్రహాలు కట్టించి కోట్లకు కోట్లు డబ్బులు దొబ్బుకునుడు, ఇసొంటి బేకార్ పనులు చేసుడు కాదు. మన్మోహన్ సింగ్ సార్ లెక్క ఆర్థిక సంస్కరణలు చేసుడు, ప్రజల కోసం మంచి చట్టాలు తెచ్చుడు, దేశాన్ని సైన్స్ విభాగంలో ప్రపంచంలోనే గొప్పగా ఎదిగే తీరుగా ప్రణాళికలు చేసుడు, భవిష్యత్తుకు బంగారు బాటేసే తీరుగా పనిచేసుడే అసలు సిసలైన ప్రధానమంత్రి బాధ్యత అని నిరూపించిన మన్మోహన్ సింగ్ సార్కు మా ఎన్ఐఎన్ మీడియా తరఫున మీ తరఫున జోహార్లు తెలుపుకుంటున్నాం.